నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఇంజమూరు మండలం శంకవరం పంచాయతీలో ఉన్న వెంకటాద్రిపాలెంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న రామాలయం స్లాబ్కు నిర్మాణానికి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం స్లాబులను పరిశీలించి బీసీలు నిర్మిస్తున్న ఈ రామాలయం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సుమారు 10 లక్షల వరకు ఎండోమెంట్ ద్వారా నిధులు వచ్చేలా కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. కానీ బోధన మనకు సకాలంలో స్పందించి మన ఇదిని మన పనిని కొంచెం ముందుకు పోయినందుకు సార్ మీ వాళ్ళ తరఫున ఒక్కసారి ధన్యవాదాలు సార్. ఒక్కసారి అలాగే మన సార్ మాట్లాడతాం అవునండి. వేదిక మీద ఉన్న ఉదయగిరి నియోజకవర్గ ఆప్తులు మన డాక్టర్ గారు అశ్లామణి గారు, వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు ఎప్పుడూ అండగా ఉంటారు అందరికీ. అలాగే మన ఓపిరెడ్డి గారికి, సీనియర్ నాయకులు, వారికి కూడా నా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మన వేదిక దిగి ఉన్న సోదరులందరికీ, బీసీ సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నాకు ఎలక్షన్లో గెలవడానికి ఎంతో ఉపయోగపడిన కాలనీ ఇది. ఎంతో కొంత మీ సహాయం మీరు చేశారు. అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఒకటి, బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక 6 నెలలు అయింది దాదాపుగా. ఈ 6 నెలల్లో దేవుడి దయ వల్ల దాదాపుగా మనకు 150 చెరువులు ఉన్నాయి ఉదయం నియోజకవర్గంలో. 150 చెరువుల్లో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి గత 20 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు 150 చెరువుల్లో నీళ్ళు ఎప్పుడు లేవు. సో దేవుడి దయ వల్ల మన గవర్నమెంట్ రాగానే వర్షాలు పడ్డాయి, బాగా వర్షాలు పడ్డాయి. ఆ నీళ్ళన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఇక్కడ నీటి సమస్య ఉంది, నీటి సమస్య విపరీతంగా ఉంది కాబట్టి అవి ఎంతో ఉపయోగపడతాయి. దానికి మనం నిజంగా సంతోషపడాలి వర్షాలు పడినందుకు. అలాగే ఊరు గురించి మాట్లాడుకుంటే ఎక్కువ టైం తీసుకొని నేను ఊరు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గుడి గురించి పిలిచారు. ఈరోజు గుడి స్లాబ్ దాకా వచ్చింది. ఓపిరెడ్డి గారు మానిటర్ చేస్తున్నారు దాన్ని. అంతా నేను వర్క్ చేసి దానికి ఫర్దర్గా ఏమి హెల్ప్ కావాలన్నా కూడా ఏం చేసేదానికి నేను ముందుకు వస్తాను. అంతా మానిటర్ చేస్తున్నారు. ఒకటి, తర్వాత మిగతా కూడా సీసీ రోడ్డు కొంత మీకు ఇచ్చున్నారు. మిగతా ఫేజ్ లో కూడా సీసీ రోడ్డు పనిచేసి మీరు 22 సంవత్సరాల్లో సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎక్కడ కూడా పెండింగ్ ఉండదు. ప్రతి పంచాయతీలో కూడా అదే పరిస్థితి. అలాగే మీరు ఏ సమస్య ఉన్నా కూడా ఆలోచనలు కూడా అదే చెప్తా ఉన్నాను. మీరు ఏ సమస్యతో కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు తల్లి. ఎవరైనా కూడా సోదరులు కానీ సోదరులు కానీ ఇది ఎవరిది కాదు అనే ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కటి ముందు మనం లిస్ట్ చేసుకోవాలి. ప్రతి సమస్యని లిస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ ఎవరైతే టెక్నికల్ గా ఎవరైతే ఉంటారో, మన ఆందోళన ఆఫీస్ దగ్గరలోనే ఉంది, ఎక్కువ దూరం లేదు కాబట్టి మాతో టచ్ లో ఉండి ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసుకుందాం. మన టర్మ్ అయ్యేసరికి ఈ ఊర్లో ఏ ఒక్కరికి సమస్య లేకుండా చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా శక్తి మేరకు మనం ఏం చేయాలో అన్ని చేద్దాం. జీవితంలో మర్చిపోవాలి. ఒకరు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ గవర్నమెంట్ పరిస్థితి రాబోయే 1 సంవత్సరం రోజుల్లో మెరుగుపడుతుంది. ఉన్న దాంట్లోనే మనం చేసుకుంటున్నాం. మనకు బయట నుంచి కూడా మనకు ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఇంకొక 2-3 నెలల్లోనే కొన్ని ఇండస్ట్రీస్ కొంత శంకుస్థాపన కూడా జరిగే అవకాశం ఉంది. సో ఉద్యోగాలు వస్తాయి. బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళది ఒకటే దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఉద్యోగాలు ఉంటేనే పంచాయతీ అయినా డెవలప్ అవుతుంది, ఊరైనా డెవలప్ అవుతుంది, సిటీ అయినా డెవలప్ అవుతుంది, స్టేట్ అయినా డెవలప్ అవుతుంది. ఉద్యోగాలు కానీ క్రియేట్ కాకపోతే మనం అప్పులు తెచ్చుకుంటానే ఉంటాం. ప్రతిసారి అప్పులు తెచ్చుకుంటా ఉంటాం, అప్పులు బాధ పడిపోతా ఉంటాం. అలా కాకుండా వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఉద్యోగాలు కావాలి. ఎంతమంది అయితే మీరు ఇక్కడ ఉండే వాళ్ళు ఉద్యోగం చేయగలరో వాళ్ళందరికీ ఉద్యోగం వస్తే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది.